ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ వర్సెస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. పర్యావరణమా, అభివృద్ధా? అంటే దేనికి పెద్దపీట వేయాలి? ఈ చర్చ ఇప్పటిది కాదు. మానవాళి అభివృద్ధి కార్యక్రమాలు పర్యావరణానికి వ్యతిరేకంగా ఉంటే, ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేస్తే ఏం జరుగుతుంది? సుప్రీంకోర్టు దీనికి సంబంధించి రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక అద్భుతమైన పాయింట్ చెప్పింది అన్నట్టు ఈ జడ్జిమెంట్లో. రైట్ టు డెవలప్మెంట్ అనేది, రైట్ టు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ప్రజలకి, స్టేట్కి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, పరిశ్రమల అభివృద్ధి కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇదంతా కూడా పర్యావరణం, క్లీన్ ఎన్విరాన్మెంట్ ఎంత ముఖ్యమో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా అంతే ముఖ్యం అని చెప్పి సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన ఆర్డర్ ఇచ్చిందనమాట. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2022లో ఇచ్చిన ఆర్డర్ని పక్కన పెడుతూ క్వశ్చన్ చేస్తూ సుప్రీంకోర్టు రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ ఎంత ముఖ్యమో, అది ఎంత ఫండమెంటల్ రైటో, అదేవిధంగా ఎకనమిక్ ప్రోగ్రెస్ కూడా అంతే ఇంపార్టెంట్. రైట్ టు ప్రయారిటైజ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, రైట్ టు డెవలప్మెంట్ త్రూ ఇండస్ట్రియలైజేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఒక గోల్డెన్ బ్యాలెన్స్ని స్ట్రైక్ చేయాలి, ఒక అద్భుతమైన సమతుల్యాన్ని తీసుకురావాలి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మరియు ఎకనమిక్ ప్రోగ్రెస్ మధ్య అని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పింది. ఇక్కడ మనందరూ తెలుసు, ఎప్పటి నుంచో రైట్ టు పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది ఆర్టికల్ 21 కింద ఫండమెంటల్ రైట్ అని చెప్పి మనం అనుకున్నాం. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 కింద ఇవన్నీ కూడా రైట్ టు పొల్యూషన్ ఫ్రీ అనేది అందరికి ఇంపార్టెంట్. పొల్యూషన్ ఫ్రీ సొసైటీ, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది. ఇక్కడ గంగా వాటర్ పొల్యూషన్ కేసు ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కూడా సుప్రీంకోర్టు ఇదే చెప్పింది. రైట్ టు పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21, రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు పర్సనల్ లిబర్టీ. అదేవిధంగా ఇంకొక పక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, అభివృద్ధి, ఎకనమిక్ ప్రోగ్రెస్ అనేది కూడా ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 కింద వస్తాయి. ఆర్టికల్ 19లో రైట్ టు ఎంగేజ్ ఇన్ ఎనీ ప్రొఫెషన్, ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్, ఇది కూడా ఇంపార్టెంటే. కాబట్టి మనుషులందరూ బతకాలి. ఓ పక్క ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఎకనమిక్ ప్రోగ్రెస్కి సపోర్ట్ చేస్తాయి. ఇంకో పక్క ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి సపోర్ట్ చేస్తాయి. ఇవి రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళాలని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పింది. యాక్చువల్గా ఈ కేసు ఏంటంటే, అరోవెల్లే ఫౌండేషన్ వాళ్ళు, ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వీళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు, ఈ ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళతో కూడా లైసెన్స్ చేసి వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ ఫౌండేషన్ వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం ఒక రోడ్ కన్స్ట్రక్షన్ మాస్టర్ ప్లాన్కి అప్రూవ్ చేశారు. ఈ ఏరియాలో ఒక ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ ఉందన్నమాట, డర్కలీ ఫారెస్ట్ అని చెప్పి. ఈ ఫారెస్ట్ అంతా పోతుందని చెప్పి లోకల్స్, అరోవెల్లలో ఎవరైతే లోకల్స్ ఉంటారో వాళ్ళందరూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది, అరోవెల్లీ ఫౌండేషన్ మీరు మాస్టర్ ప్లాన్ని మార్చండి, దీనివల్ల ఫారెస్ట్ కట్ అయిపోతుందని. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ పైన సుప్రీంకోర్టులో కేసు పడింది అనమాట. ఈ కేసులో రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు అనేక కేసుల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క పరివ్యూ ఏదైతే ఉందో, ఏదైతే డొమైన్ ఉందో దాన్ని తప్పుపడుతుందని చెప్పి చాలామంది అంటున్నారు. సుప్రీంకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్స్ని, చాలా ఆర్డర్స్ని పక్కన పెడుతుందని కూడా అంటున్నారనమాట. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇంకొక ముఖ్యమైన అంశం, ఇంతకుముందు కూడా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కేసు ఒకటి జరిగింది రాజస్థాన్కి సంబంధించి. ఆ తర్వాత గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్ట్లో కూడా ఇలాంటి చర్చ జరిగింది. అది ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు, అది కూడా ఇలాంటి చర్చ జరిగిందనమాట. ముఖ్యంగా రాజస్థాన్లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల, రకరకాల ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ వల్ల, ముఖ్యంగా ఈ హై టెన్షన్ వైర్స్ ఇవన్నీ వేయటం వల్ల గ్రేట్ ఇండియన్ బస్టర్స్ చనిపోతున్నాయి. ముఖ్యంగా రైట్ అగెన్స్ట్ క్లైమేట్ చేంజ్ అనేది మన ఫండమెంటల్ రైట్లో భాగం అని చెప్పి సుప్రీంకోర్టు ఆ కేసులో చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్ట్లో కూడా ఒక పక్క నికోబార్ ఐలాండ్స్లో ఉన్న ప్రిస్టైన్ ప్యూరిటీ కాపాడటం, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం, చెట్లను ప్రొటెక్ట్ చేయడం, ఇంకో పక్క అక్కడ డెవలప్మెంట్ ఖచ్చితంగా అవసరం, ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి కదా, ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి కదా. ఈ డిబేట్లో కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ మీద మొత్తం ఈ కేసులో సుప్రీంకోర్టు దృష్టి పెట్టింది. ఇప్పుడు ప్రస్తుత కేసులో కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే బ్రంట్లాండ్ రిపోర్ట్ ప్రకారం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎంజాయ్ యువర్ రైట్స్, ఎన్విరాన్మెంటల్ పట్ల నీకున్న హక్కుల్ని ఇప్పుడు ఎంజాయ్ చేయి, కానీ భవిష్యత్ తరాలు కూడా నువ్వు ఎంతైతే స్వచ్ఛంగా ఆ ఎన్విరాన్మెంట్ని స్వీకరించావో అంతే స్వచ్ఛంగా ఇవ్వు. అంటే ఒక పక్క ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి, ఇంకో పక్క డెవలప్మెంట్తో మనం ముందుకెళ్ళాలి. దాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు, సుస్థిర అభివృద్ధి. బ్రంట్లాండ్ రిపోర్ట్ ప్రకారం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ దట్ మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ద ప్రజెంట్ జనరేషన్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్స్ టు మీట్ దేర్ ఓన్ నీడ్స్. అంటే ప్రస్తుతం ఉన్న భవిష్యత్తు, ప్రస్తుతం ఉన్న జనరేషను వాళ్ళ యొక్క డెవలప్మెంట్ నీడ్స్ కాపాడుకుంటూ భవిష్యత్ తరాలు కూడా అదేవిధంగా పర్యావరణం, అభివృద్ధి అన్నీ స్వచ్ఛంగా ముందు తరాలకి ఇవ్వటమే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అర్థం అనమాట.